ఇప్పటి వరకు ఆదిలాబాద్ అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి నియోజకవర్గాలకు సంబంధించి ఇటు మహబూబ్ నగర్ అంటే మెదక్ ఇంకా క్లారిటీ రాలేదు, ఎందుకంటే ట్రయాంగిల్ 4 ఫైట్ నడుస్తుంది ఇక్కడ. అయితే ఈ నియోజకవర్గాలకు సంబంధించి క్లియర్ గా భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో కొనసాగుతా ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీకి నీకు మొత్తం 17 పార్లమెంటరీ స్థానాలకు సంబంధించిన రిజల్ట్స్ ఎగ్జాక్ట్లీ మనకు 10 గంటల 30 నిమిషాలకు ఉన్నటువంటి అప్డేట్స్ ను మీకు అందించే ప్రయత్నం చేస్తా. సో 17 పార్లమెంట్ స్థానాల్లో ఆదిలాబాద్లో భారతీయ జనతా పార్టీ 10:30 వరకు ఉన్నటువంటి ప్రెడిక్షన్స్ ఇవి. ఆదిలాబాద్లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో ఉన్నది. భారతీయ జనతా పార్టీ ప్రత్యర్థి కాంగ్రెస్ కంటే 39,808 ఓట్ల ఆధిక్యంలో ఉన్నది ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం. గతంలో కూడా ఇది సిట్టింగ్ స్థానం అది భారతీయ జనతా పార్టీకి. సో అదేవిధంగా భువనగిరి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు అందుతున్నటువంటి ప్రెడిక్షన్ ప్రకారం 48,622 ఓట్ల ఆధిక్యంలో ఉన్నది. 10:30 చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నది. ఇక చేవెళ్లలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి 27,585 ఓట్ల ఆధిక్యంలో ఉన్నాడు. రెండవ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి ఉన్నారు. ఇక అదేవిధంగా మహబూబాబాద్ లో కాంగ్రెస్ పార్టీ యొక్క లీడ్ 80,364 ఓట్లకు చేరుకున్నది. ఇక్కడ రెండవ స్థానంలో టిఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవిత ఉన్నారు. ఇక పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ యొక్క లీడ్ 24,511 ఓట్లకు చేరుకున్నది. ఇక్కడ కూడా బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ రెండవ స్థానంలో ఉన్నారు. ఇక అదేవిధంగా హైదరాబాద్ లో ఎంఐఎం ఆధిక్యంలో ఉన్నది. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం ఎంఐఎం యొక్క ఆధిక్యం 17,353 ఓట్లు. అదేవిధంగా కరీంనగర్ లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో ఉన్నది. 22,000 పైచిలకు ఓట్ల ఆధిక్యంలో ఉన్నది బండి సంజయ్. అదేవిధంగా ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘురామ్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. 1,48,091 ఓట్ల ఆధిక్యంలో ఇక్కడ ఖమ్మంలో కాంగ్రెస్ ఆధిక్యత ఉన్నది. ఇక మహబూబ్ నగర్ లో ఇప్పటి వరకు 10:30 ఉన్న సమాచారం మేరకు బీజేపీ ఆధిక్యంలో ఉన్నది 4,388 ఓట్లు మాత్రమే. అదేవిధంగా మల్కాజ్గిరిలో బీజేపీ ఆధిక్యంలో ఉన్నది. దాదాపు బీజేపీ 40,000 ఓట్ల పైచీలకు ఆధిక్యంలో మల్కాజ్గిరిలో కంటిన్యూ అవుతా ఉన్నది. ఇక మెదక్లో బీజేపీ ఆధిక్యంలో ఉన్నది కేవలం 750 ఓట్లు మాత్రమే. రెండవ స్థానంలో బీఆర్ఎస్ ఉంది, మూడో స్థానంలో కాంగ్రెస్ ఉంది. అయితే ఇవి స్వల్ప అంటే అటు ఇటు అవుతా ఉన్నాయి. సో నాగర్ కర్నూలులో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలోకి వచ్చింది. నాగర్ కర్నూలు కంఫర్ట్ జోన్ లోకి వెళ్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. 16,202 ఓట్ల ఆధిక్యంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అక్కడ మల్లు రవి ఆధిక్యంలో ఉన్నారు. ఇక నల్గొండలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత 1,42,690 రఘువీర్ రెడ్డి. ఇక నిజామాబాద్ లో బీజేపీ ఆధిక్యంలో ఉన్నది. ధర్మపురి అరవింద్ 24,000 ఓట్ల పైచిలకు ఆధిక్యంలో కొనసాగుతా ఉన్నారు. సికింద్రాబాద్ లో బీజేపీ ఆధిక్యంలో ఉన్నది. దాదాపు 34,000 ఓట్ల ఆధిక్యత సికింద్రాబాద్ రీచ్ అయింది ఇప్పటి వరకు. ఇక వరంగల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇప్పటి వరకు 10:30 వరకు ఉన్న సమాచారం మేరకు 48,790 ఓట్ల ఆధిక్యంలో కడియం కావ్య ముందంజలో కొనసాగుతున్నారు. ఇక జహీరాబాద్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నది. 12,368 ఓట్ల ఆధిక్యంలో సురేష్ షెట్కర్ కొనసాగుతా ఉన్నారు. సో ఇది తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రెడిక్షన్స్. సో 8 స్థానాల్లో కాంగ్రెస్, 8 స్థానాల్లో బీజేపీ, 1 స్థానంలో ఎంఐఎం. అయితే 8 స్థానాలు బీజేపీ ఉన్నటువంటి స్థానాల్లో ఒకటి మెదక్ సంబంధించి నువ్వా నేను వాతావరణం కొనసాగుతున్నది. ఏం జరుగుతుందో చూడాలి మెదక్ సంబంధించి. అది 3 పార్టీలకు సంబంధించి ఉన్నది. అది ఒక పార్టీగా అట్లాంటి అంటే ఈ 2 పార్టీల మధ్యనే ఉంటుందనే పరిస్థితి చెప్పుకోలేము. ఎందుకంటే అది 100 ఓట్లలో తేడా ఉంది, వేలల్లో కూడా లేదు. కాబట్టి అది మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. రౌండ్కి చేంజ్ అయిపోతుంది. కాబట్టి ఏ రౌండ్లో ఎవరికి వస్తుంది ఏం కథ అనేది దానిపైన అర్థమైతలేదు. అందుకని అసలు యాక్చువల్గా వీళ్ళు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా చెప్పింది ఏమన్నానంటే బీఆర్ఎస్కి సంబంధించి 1 ఆర్ నన్ అన్నారు. ఆ 1 అనేది ఇక్కడనే చెప్పిండ్రు, కానీ అది కూడా నన్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది ఆ మెదక్ నియోజకవర్గానికి సంబంధించి. సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రెడిక్షన్స్ కూడా మనం చూసినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ దేశవ్యాప్తంగా కూడా ఎన్డీఏకు ఇండియా కూటమి నుంచి గట్టి సవాల్ ఎదురవుతా ఉన్నది. అయినా ఎన్డీఏ కంఫర్ట్ జోన్ లో పోతా ఉన్నది. అయితే వాస్తవానికి భారతీయ జనతా పార్టీ సొంతంగా అధికారాన్ని చేపట్టే సీట్లను సాధిస్తామని గంభీరాలు పలికినప్పటికీ భారతీయ జనతా పార్టీ యొక్క ఆశలను అడియాశలు చేస్తూ వాటిని పటాపంచలు చేస్తూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఓటర్ ఆ పార్టీకి సంబంధించినటువంటి అంచనాలను తలకిందులు చేశాడు. కాంగ్రెస్ పార్టీ గతంలో 55 స్థానాలకు పరిమితం అయితే ఈసారి 90 పైగా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి ఆధిక్యాన్ని దేశవ్యాప్తంగా అందిస్తూ ఉంటే ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ చాలా బలం పుంజుకుంది. 35 పైగా స్థానాల్లో ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థులు బీజేపీ అభ్యర్థులకు గట్టి పోటీ ఇస్తూ ఆధిక్యంలో నిలిచినట్టుగా మనకు సమాచారం అంతా. ఉత్తరప్రదేశ్ అనేటువంటి చాలా కీలకం భారతదేశంలో. ఎందుకంటే 82 స్థానాల్లో 82 లోక్సభ స్థానాలు ఉన్నాయి అక్కడ. అంటే అసలు యాక్చువల్గా ఉత్తరప్రదేశ్ మొత్తం కూడా భారతదేశ ప్రధాని నిర్ణయిస్తనేటువంటి ఒక చర్చ జరుగుతుండే గతం నుంచి. అయితే అక్కడ ప్రధానంగా సమాజ్వాదీ పార్టీ గట్టి పోటీ ఇస్తుంది. అంటే అక్కడ ఉన్నటువంటి అంటే అది ఆయన ఎవరు ములాయం సింగ్ యాదవ్ చచ్చిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు ఇప్పుడు ఎవరు
అఖిలేష్ యాదవ్ ఉన్నాడు. అఖిలేష్ యాదవ్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఆ పార్టీ ఇప్పుడు గట్టి పోటీ ఇస్తా ఉంది 35 స్థానాలకు సంబంధించి. ఆల్మోస్ట్ ఆల్ మల్కాజ్గిరి మెజార్టీ కూడా ఈటల మెజార్టీ కూడా 1,00,000 దాటినట్టుగా మనకు సమాచారం ఉంది. ఆటోమేటిక్ గా ఈటలకు గెలుపు ఖాయంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే గతం నుంచి కూడా అంటే అసలు యాక్చువల్ గా నిజంగా చెప్పాలంటే అక్కడ పట్నం సునీతా మహేందర్ రెడ్డిని చేవేల నియోజకవర్గం నుంచి ఒకవేళ బరిలో ఉంచితే కొంతవరకు ఎక్కువ అవకాశాలు ఉంటుండేని చెప్పి. సో హైదరాబాద్ లో బీజేపీ లీడ్ ఉంటుంది మాధవీలత అని చెప్పేసి మనం మొదటి 1-2 రౌండ్లు ఫలితాలు చెప్పాం. కానీ గతంలో మన న్యూస్ స్టార్ట్ అయినప్పుడు కానీ అందరూ ఊహించినట్టు కానీ ఎంఐఎం మళ్ళీ ఆధిక్యంలోకి వచ్చింది. ఎంఐఎం యొక్క ఆధిక్యత ఇప్పటి వరకు 34,125 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నది. ఆల్మోస్ట్ ఆల్ హైదరాబాద్ పార్లమెంటరీ స్థానం కూడా ఎంఐఎం కంట్రోల్లోకి వచ్చినట్టుగానే చెప్పాల్సి ఉంటుంది. ఇక చేవెళ్లలో బీజేపీ యొక్క మెజారిటీ 33,000 దాటింది. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో కొండా విశ్వేశ్వరరెడ్డి యొక్క మెజారిటీ 33,000 దాటింది. ఆల్మోస్ట్ ఆల్ చేవెళ్లకు కూడా బీజేపీ సేఫ్ జోన్లోకి వచ్చేసింది. సో ప్రస్తుతం బీజేపీ సేఫ్ జోన్లో ఉన్న పార్లమెంటరీ నియోజకవర్గాలు 7 అయితే కాంగ్రెస్ పార్టీ సేఫ్ జోన్లో ఉన్నటువంటి నియోజకవర్గాలు 8గా ఉన్నాయి. సో ఒక ఎంఐఎం ఒక స్థానంలో ఉంటే ఒక్క మెదక్ సంబంధించినటువంటి రిజల్ట్ విషయంలోనే ఒక ఊగిసలాట కొనసాగుతుంది. అటు ఇటు కొనసాగుతుంది. 3 పార్టీలకు సమాన అవకాశాలు ఉన్నాయి. సో నువ్వా నేను అన్నట్టుగా వాతావరణం ఉన్నది. కేవలం 500ల సంఖ్యలో ఓట్లలో ఆ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి మెదక్ సంబంధించినటువంటి దానిపైనే తెలంగాణలో ఉత్కంఠ కొనసాగుతున్నది. ఆల్మోస్ట్ ఆల్ మిగిలిన 17 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో తెలంగాణ యొక్క రిజల్ట్ మనకు ప్రెడిక్ట్ అయినట్టుగానే భావించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా కూడా సో బీజేపీ అనుకున్న స్థానాలు సొంతంగా రాకపోయినప్పటికీ తన మిత్రపక్షాలైనటువంటి బీహార్ లో ఉన్నటువంటి నితీష్ కుమార్ కావచ్చు, మహారాష్ట్రలో ఆ పార్టీ పొత్తు పెట్టుకున్నటువంటి ఏక్నాథ్ షిండే కావచ్చు, అదేవిధంగా అజిత్ పవార్ లాంటి పార్టీలను కావచ్చు, యూపీలో అనుప్రియ పటేల్, అదేవిధంగా ఆర్ఎల్డి పార్టీకి సంబంధించి అజిత్ సింగ్ కొడుకు ప్రస్తుతం డీల్ చేస్తా ఉన్నాడు. ఆర్ఎల్డి లాంటి ఈ చిన్న చిత్క పార్టీలతో పాటు ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ యొక్క సపోర్ట్ చాలా బలంగా అవసరం పడతా ఉన్నది. ఏపీలో తెలుగుదేశం పార్టీ 15 పైగా పార్లమెంట్ స్థానాలను గెలిచే అవకాశం ఉంది. జనసేన పెద్ద బిగ్ బ్రేకింగ్ ఏంటంటే జనసేన మొత్తం 2 పార్లమెంటరీ స్థానాల్లో పోటీ చేస్తే 2 పార్లమెంట్ స్థానాల్లో కూడా మంచి ఆధిక్యత ప్రదర్శిస్తా ఉన్నది. అదేవిధంగా 21 అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తే మొత్తం కూటమిలో జనసేన తీసుకున్నటువంటి సీట్ల సంఖ్య 21 అయితే 21/21 స్థానాల్లో జనసేన అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకుపోతున్నట్టుగా సమాచారం అంతా ఉంది. పిఠాపురంలో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కు భారీ మెజార్టీతో పాటు మిగిలిన 20 స్థానాల్లో కూడా జనసేన అభ్యర్థులు మంచి మెజార్టీతో దూసుకుపోతా ఉన్నారు. 21/21 అదేవిధంగా 2/2 ఇట్లా జనసేన 100/100 రిజల్ట్ సాధిస్తా ఉన్నది. సో ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ సో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఎవరికంటే పవన్ కళ్యాణ్ అని చెప్పారు. సో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందరు అన్నట్టుగానే పవన్ కళ్యాణ్ 2 పార్లమెంట్ స్థానాలు తీసుకొని 2 విజయం సాధిస్తా ఉన్నారు. 21 అసెంబ్లీ తీసుకొని 21 తీసుకున్నారు. అంటే బ్యాటింగ్ అండ్ బౌలింగ్ సో ఆల్రౌండ్ పాత్ర ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి తరఫున పవన్ కళ్యాణ్ పోషించినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సో జనసేన పార్టీకి ఒక మంచి బూస్ట్ ఆంధ్రప్రదేశ్లో 3వ ప్రాంతీయ పార్టీ రావడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు తెలుగుదేశం మరొక ప్రాంతీయ పార్టీ రావడానికి ఒక అవకాశం ఏర్పడతా ఉన్నది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరిచే అవకాశం ఉంది. ప్రకాశంలోని చీరాల, అదేవిధంగా అనంతపురంలోని మడకశిర ఈ 2 నియోజకవర్గాలను కొంత కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చిందనే ప్రచారం జరిగింది. కానీ రిజల్ట్స్ లో అవి కూడా ఏవి కనబడట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత దారుణమైన ఓటమిని ఆంధ్రప్రదేశ్ లో చవి చూడబోతా ఉన్నది. ఇక మొదటి 20 స్థానాలకు మాత్రమే